హాయ్ హలో అండి. ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపరేషన్ చూద్దాము. ఈ చికెన్ గ్రేవీ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. దీనికోసం నేను 1 కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఒక టీ స్పూన్ సాల్టు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, 4 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఉప్పు కారం అంతా ముక్కకు బాగా పట్టే విధంగా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకున్నాను. తర్వాత మసాలా ప్రిపరేషన్ కోసము స్టవ్ పై ఆయిల్ పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ను వేసుకొని ఒక 50% ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేశాను. తర్వాత ఒక మీడియం సైజు టమాటా కూడా వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు కలిపాను. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చాను. ఈ చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జారులో వేసుకోవాలి. తర్వాత వీటితో పాటు మసాలా దినుసులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపరేషన్ కోసము స్టవ్ పై ఆయిల్ పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. మనం గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకున్నాను. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ను ఈ మసాలాలోకి వేసుకొని మసాలా అంతా ముక్కకు పట్టే విధంగా బాగా కలుపుకున్నాను. తర్వాత దానిపై ఒక మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చిన తర్వాత ఈ విధంగా అయ్యింది. నేను ఇంకా వాటర్ యాడ్ చేయలేదండి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గించుకొని 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుంటే మన చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.